మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. ఇరాన్తో శాంతి చర్చలపై ప్రతిష్టంభన నెలకొన్న వేళ మధ్యప్రాచ్యానికి అమెరికా అదనపు సైనిక బలగాలను పంపడం ఉద్రిక్తతలను పెంచుతోంది. ఇప్పటికే 2 యుద్ధ నౌకలను ఈ ప్రాంతానికి తరలించిన అగ్రరాజ్యం తాజాగా 3వ విమాన వాహక నౌకతో పాటు 5,000 బలగాలను కూడా తరలిస్తోంది. ఇరాక్ యుద్ధం తర్వాత అమెరికా చేపట్టిన అతిపెద్ద నౌకాదళ సమీకరణ ఇదే అని తెలుస్తోంది. మధ్యప్రాచ్యంలో అమెరికా తన సైనిక శక్తిని గణనీయంగా విస్తరిస్తోంది. 3వ యుద్ధ విమాన వాహక నౌకతో పాటు వేల సంఖ్యలో సైనిక దళాలను తరలిస్తోంది. ఇరాన్తో వివాదం కొలికి రాకపోవడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వ్యూహాలకు మరింత పదును పెడుతున్నారు. అంతర్జాతీయ మీడియా కథనం ప్రకారం USS జార్జ్ H.W. బుష్ నౌకతో పాటు 3 డిస్ట్రాయర్లు మధ్యప్రాచ్యానికి చేరుకోనున్నాయి. దీనివల్ల అక్కడ 3 కెరియర్ స్ట్రైక్ గ్రూపులు, అదనంగా 5,000 మంది సైనికులు అందుబాటులోకి వస్తారు. 2003 ఇరాక్ యుద్ధం తర్వాత అమెరికా చేపట్టిన అతిపెద్ద నౌకాదళ సమీకరణ ఇదేనని తెలుస్తోంది. పదాతి దళాలను కూడా అగ్రరాజ్యం తరలించనుంది. సుమారు 10,000 మంది భూతల దళాలను కూడా మోహరించనున్నట్లు పెంటగాన్ పేర్కొంది. వారిలో 82వ ఎయిర్బోర్న్ డివిజన్, పలు మెరైన్ ఎక్స్పెడిషనరీ యూనిట్లకు చెందిన సైనికులు ఉన్నారు. USS ట్రిపోలి, USS బాక్సర్ వంటి ఆంఫిబియస్ అసాల్ట్ షిప్లు ఇప్పటికే ఆ ప్రాంతంలో ఉన్నాయి. కాల్పుల విరమణను పొడిగించినప్పటికీ చర్చలు విఫలమైతే పెద్ద ఎత్తున దాడులు చేయనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఇరాన్లోని విద్యుత్ వ్యవస్థలతో పాటు ప్రతి వంతెనను టార్గెట్ చేయనున్నట్లు తెలిపారు. వైమానిక దాడులు లేదా పరిమిత భూతల దాడులు లక్ష్యంగా అమెరికా సైనిక మోహరింపులు కొనసాగిస్తున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా హర్ముజ్ జలసంధిపై పట్టు సాధించడంతో పాటు ఇరాన్పై ఒత్తిడి పెంచడం ఈ సైనిక మోహరింపుల ప్రధాన ఉద్దేశమని భావిస్తున్నారు.